హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో అనేది మీ వరకు రీచ్ చేయాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మనకు క్రిమినల్ లాలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, గ్రేవియస్ హర్ట్ అంటని. సో చాలా కేసుల్లో మనం చూస్తుంటాం అనమాట, మమ్మల్ని ఇట్లా కొట్టిండు గ్రేవియస్ హర్ట్ అంటేనే ఒక పదం వినిపిస్తూ ఉంటుంది. సో గ్రేవియస్ హర్ట్ అంటే ఏంది అనేది మనం క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఈరోజు తెలుసుకోబోతున్నాం. మామూలు హర్ట్ అంటే ఏంది, ఎవరైనా మనని దెబ్బ తగిలేటట్లు ఏదైనా కొట్టితే మాత్రం హర్ట్ చేసిండ్రు అంటారు. ఓకే, కొందరు ఏంటంటే మనసుకు బాధ కలిగించే విధం చేసిన గిట మనకు హర్ట్ చేసిండ్రు అంటారు. ఇవన్నీ సింపుల్ హర్ట్ అనమాట. ఎవరైనా చెంపపైన కొట్టినా, ఎవరైనా కొట్టినా, ఇవన్నీ ఏంటంటే నార్మల్ పెయిన్ వచ్చేది అనమాట. ఇది హర్ట్ కిందికి వస్తుంది. అలాగే మనకు గ్రీవియస్ హర్ట్ అనేది ఏంటి అంటే, గ్రీవియస్ హర్ట్ అనేది ఏంటంటే ఇది కొంచెం సివియర్ ఉంటుంది అనమాట. సో మనకేంటంటే ఎదుటి వాళ్ళు చేసే పనితో ఏంటంటే మనకు సీరియస్ ఇంజురీ అనేది జరగాలన్నమాట. అప్పుడే గ్రేవియస్ హర్ట్ కిందికి వస్తుంది. సో నార్మల్ హర్ట్లు ఏంటంటే మనకు పనిష్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. గ్రేవియస్ హర్ట్ అనేది పనిష్మెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ లా ప్రకారం ఏంటంటే ఒక 8 టైప్ ఆఫ్ ఇంజురీస్ అనేది వాళ్ళు చెప్పారనమాట. ఈ విధంగా అయితే ఇది గ్రేవియస్ హర్ట్ కిందికంటని. సో ఇది వచ్చేసి సెక్షన్ 320 ఐపీసీ కిందకి గ్రేవియస్ హర్ట్ కిందకి వస్తుంది మనకు. సో దీంట్లో 8 పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. 8 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేకింగ్ ఏ మ్యాన్ అనేబుల్ టు రీప్రొడ్యూస్. మనం ఏదైనా ఎవరినన్నా కొట్టినప్పుడు ఏంటంటే, సపోజ్ చేయి మీద ఏదైనా కొట్టినప్పుడు ఏంటంటే చేయి పడిపోతుంది అనమాట. మళ్ళీ రీప్రొడ్యూస్ అనేది కాదు, అంటే మళ్ళా పూర్వస్థితికి అనేది రాదు. ఏదైనా సరే మనం చేసినప్పుడు ఏంటంటే అతనిలో బాడీ ఏదైనా పాట ఇట్లా డ్యామేజ్ జరిగేసి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి రాకుండా ఉండేటట్లయితే అది గ్రేవియస్ హర్ట్ కిందకి వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఇంకోటి సెకండ్ పాయింట్ వచ్చేసి పర్మనెంట్లీ లూజింగ్ ఐసైట్. ఓకే, 1 or both ఐస్. సపోజ్ ఎవరన్నా కొట్టినప్పుడు వాళ్ళ కన్ను పోయినట్లయితే, 1 లేదా 2 కళ్ళు పోయినట్లయితే అది గ్రేవియస్ హర్ట్ కిందకి వస్తుంది అనమాట. ఎందుకంటే అతని లైఫ్లో అతని కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అతను చూడలేకపోతాడు, కాబట్టి ఇది గ్రేవియస్ హర్ట్ కిందకి వస్తుంది. ఇంకోటి థర్డ్ పాయింట్ వచ్చేసి పర్మనెంట్ లూజింగ్ హియరింగ్ మన 1 or both ఇయర్స్. ఓకే, చెవిటితనం అనమాట. ఎవరైనా గట్టిగా కొట్టినట్లయితే చెవి ఇటపోతే మాత్రము వినబడకుంటే మాత్రం అది ఇట గ్రేవియస్ హర్ట్ కిందకి వస్తుంది. ఓకే, ఫోర్త్ వచ్చేసి లూజింగ్ ఆర్ పర్మనెంట్లీ డ్యామేజింగ్ లమ్స్ అట్ జాయింట్స్. ఓకే, సో మనకు జాయింట్లు ఉంటాయి కదా మన బాడీ పార్ట్లో, కాళ్ళకు కానీ చేతులకు కానీ, లేకుంటే ఇవి బోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏమైనా డ్యామేజ్ జరిగినప్పుడు మాత్రం అది ఇట గ్రేవియస్ హర్ట్ కిందకి వస్తుంది. ఓకే, ఇంకో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి పర్మనెంట్లీ అగ్లీ మార్క్. ఓకే, డ్యామేజ్ ఆన్ యువర్ ఫేస్ ఆర్ హెడ్. సపోజ్ యాసిడ్ అటాక్ లేకుంటే ఏదైనా కత్తితోని మార్క్ కానీ పర్మనెంట్గా మనకు ఏదైతే ఫేస్ పైన పడతాయో అది ఇట గ్రేవియస్ హర్ట్ కిందకి వస్తుంది. సో సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఫ్రాక్చర్ ఆర్ డిస్లొకేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద బోన్ ఆర్ టీత్. సపోజ్ ఎవరైనా కొట్టినప్పుడు మన టీత్ డ్యామేజ్ కావడం కానీ, లేకుంటే బోన్ డ్యామేజ్ కావడం కానీ, ఇన్ కేసు ఈవెన్ ఎయిర్ క్రాక్ వచ్చినా కూడా అది మనకు గ్రేవియస్ హర్ట్ కిందకి వస్తుంది అనమాట. సో బోన్స్ ఫ్రాక్చర్ కానీ, టీత్ ఫ్రాక్చర్ కానీ ఏదైనా సరే అది గ్రేవియస్ హర్ట్ కిందకి వస్తుంది. సో సెవెంత్ పాయింట్ వచ్చేసి ఇంజూరీ దట్ ఎండేగర్ లైఫ్ ఆర్ కీప్ ద పర్సన్ సర్వీస్ పెయిన్ ఫర్ 20 days. సపోజ్ మనకు ఎవరైనా కొట్టినప్పుడు అది లైఫ్కు డేంజర్ ఉన్నా సరే, లేకుంటే ఒక మనిషి 20 రోజుల పాటు బెడ్ రెస్ట్ ఉన్నా సరే అది ఇట గ్రేవియస్ హర్ట్ కిందకి వస్తుంది అనమాట. సో కొన్ని దెబ్బలు ఎట్లుంటాయంటే బయటికి కనిపించాయి, కాకపోతే ఏంటంటే మనిషి అంటూ లేవలేడనమాట. అట్లా 20 days బెడ్ రెస్ట్ ఉన్నా ఇట అది గ్రేవియస్ హర్ట్ కిందకి వస్తుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి పర్మనెంట్ లాస్ ఆఫ్ పవర్. ఓకే, ఆర్ ఎనీ బాడీ పార్ట్. సో ఇంతకుముందు చెప్పినట్లు మన బాడీలో ఏ పార్ట్ అయినా సరే ఓకే పర్మనెంట్గా పడిపోతే మాత్రం అది ఇట గ్రేవియస్ హర్ట్ కిందకి వస్తుంది అనమాట. సో చూసినారు కదా. సో మనకు హర్ట్కు గ్రేవియస్ హర్ట్ అనేది చాలా డిఫరెన్షియేట్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు ఎవరినైనా డ్యామేజ్ చేసినప్పుడు మాత్రం గ్రేవియస్ హర్ట్ ఉంటే మాత్రం పనిష్మెంట్ అనేది సివియర్గా ఉంటుంది. ఇప్పుడు పనిష్మెంట్ కిందకి వచ్చినట్లయితే నార్మల్ హర్ట్ ఓకే, ఒక వ్యక్తిని నార్మల్గా చేసినప్పుడు ఏంటంటే అప్ టు 1 year అనేది ఉంటుంది అనమాట. కొన్నిసార్లు శిక్ష గిట వేయకపోవచ్చు, ఓన్లీ ఫైన్ వేయచ్చు. ఇన్ కేసు గ్రేవియస్ హర్ట్ ఉంటే మాత్రం అప్ టు 7 years వరకు అనేది ఉంటుంది అనమాట. 7 years అంటే మనకు ఇది కొంచెం సివియర్ అనమాట. అలాగే ఫైన్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే గ్రేవియస్ హర్ట్ అనేది చాలా క్రిటికల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎదుటి వల్ల
బాడీని డ్యామేజ్ చేస్తే, పర్మనెంట్ డ్యామేజ్ చేస్తే మాత్రం అది కోర్టు సివియర్గా తీసుకుంటుంది ఇది. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు నైఫ్తోని కానీ గన్తోని కానీ ఏదైనా అటాక్ చేసినప్పుడు, యాసిడ్ అటాక్ చేసినప్పుడు అదేంటంటే 10 years వరకు ఇట, లేకుంటే లైఫ్ వరకు ఇట పడే ఛాన్సులు ఉంటాయి అన్నమాట. లైఫ్ అంటే తెలుసు కదా మీకు, బతికిన రోజులు జైల్లో ఉండడం అనమాట లైఫ్ అంటే. ఓకే, సో అందుకోసమే గ్రేవియస్ యాక్ట్ అనేది చాలా క్రిటికల్. ఎవరైనా మనం చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్త ఉండాలి. సో ఇప్పుడు మన కేస్ లాస్ వస్తే ఇక్కడ స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ శివలింగయ్య అంటని ఇది ఒక కేసు అండి, 1988 కేసు అనమాట. సో దీంట్లో ఏంటంటే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టినప్పుడు ఏంటంటే అతన్ని పన్ను అనేది ఇరిగిపోతుంది అనమాట. సో పన్ను ఇరిగిపోయినప్పుడు మనకు సింపుల్గా అనిపిస్తుంది, పన్నే కదా అన్నట్లు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే లా ప్రకారం ఏంటంటే ఇది గ్రేవియస్ హర్ట్ అనమాట. ఎందుకంటే మనకు పన్ను ఇరిగిపోవడం అనేది ఐపీసీ సెక్షన్ ప్రకారం ఏంటంటే మనకు ఇది 320 కిందికి వస్తుంది, ఇది గ్రేవియస్ హర్ట్ కిందికి వస్తుంది అనమాట. సో ఇంకోటి వచ్చేసి మనకు మతాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనమాట. ఇది 2005లో ఇది. సో దీంట్లో ఏంటంటే లెగ్ ఫ్రాక్చర్ అవుతుంది అనమాట. ఎందుకంటే కొందరు అటాక్ చేసినప్పుడు అతను లెగ్ అనేది ఫ్రాక్చర్ అవుతుంది. సో లెగ్ అది మేజర్ ఫ్రాక్చర్ అయితే కాదు, ఓన్లీ ఎయిర్ క్రాక్ అనేది వస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఇది గ్రేవియస్ హర్ట్ కాదంటని వాళ్ళు కోర్టులో వాదిస్తారు. కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఈవెన్ ఫ్రాక్చర్ అనేది ఎయిర్ క్రాక్ అయినా సరే అది గ్రేవియస్ హర్ట్ కిందికి వస్తుంది, అందువలన ఇది సివియర్గానే ఉంటుంది అన్నది తీర్పు అనమాట. సో నార్మల్ సింపుల్ హర్ట్ అంటే ఏంది, సింపుల్గా ఇంజురీ జరిగినప్పుడు అంటే దెబ్బ అనేది చాలా తక్కువ మినిమం ఉన్నప్పుడు నార్మల్ హర్ట్ అంటారు. పర్మనెంట్ డ్యామేజ్ జరిగినప్పుడు, పర్మనెంట్గా 20 days వరకు ఇట్లా లేవనప్పుడు ఏంటంటే గ్రేవియస్ హర్ట్ కిందికి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ టోటల్ మీకు అర్థమైంది అనుకుంటా. గ్రేవియస్ హర్ట్ అనేది చాలా మటుకు 320 కింద కేసులు బుక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది గ్రేవియస్ హర్ట్ కిందికి వస్తుంది. సో అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము చేసే ప్రతి వీడియో మీకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.